హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక సూపర్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. అదే గువాకమోలీ. ఇప్పుడు మనకు కావాల్సింది దానికి ఆవకాడో మరి పచ్చిది తీసుకోవద్దు, కొంచెం డ్రై పై ఉండాలి. అండ్ లెమన్ తీసుకోండి ఒకటి, అండ్ టమాటో ఒకటి, ఒక ఆనియన్ తీసుకుందాం, అండ్ కొరియాండర్. ఇది మనకు కావాల్సింది. ఫస్ట్ వీటిని అయితే మనం చాప్ చేసుకుందాము మంచిగా. ఫస్ట్ ఆవకాడోని కట్ చేద్దాం. మిడిల్లో కట్ చేసి దాన్ని ట్విస్ట్ చేస్తే అది ఈజీగా వచ్చేస్తుంది. సో అది ఆల్రెడీ రైప్ అయింది కదా, సో మనకు అంత ఈజీగానే వస్తుంది అనమాట. అండ్ దానిపైన స్కిన్, ఇంకా దాని మధ్యలో సీడ్ తీసేసి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. యాక్చువల్లీ ఈ గువాకమోలీ అనేది ఒక మెక్సికన్ రెసిపీ అన్నమాట. దీన్ని మనం చిప్స్, బ్రెడ్ మీద స్ప్రెడ్ లాగా, లేకపోతే రైస్ బౌల్లో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అవకాడోలో ఏంటంటే దీంట్లో హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. సో అది మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అంతేకాకుండా మన స్కిన్ గ్లో కోసం అండ్ హెయిర్ గ్రోత్కి అవకాడో చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం లెమన్ కట్ చేసుకుందాం. లెమన్ కట్ చేసుకొని దాని జ్యూస్ స్క్వీజ్ చేద్దాం. మనం ఇప్పుడు దీంట్లో స్క్వీజ్ చేసినాను ఆల్రెడీ. స్క్వీజ్ చేసినాక దాన్ని మొత్తం స్మాష్ చేద్దాం. స్మాష్ అంటే మరీ స్మాష్ చేయొద్దు, కొంచెం చంకీగా ఉంచండి, అప్పుడే టేస్ట్ ఎక్కువ బాగుంటుంది అనమాట. సో ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్నాక దీంట్లో మనం ఇప్పుడు మిగిలినవి యాడ్ చేద్దాం. టమాటోస్ కట్ చేద్దాం అనమాట. ఇప్పుడు టమాటోస్ కట్ చేసుకుందాం ఇప్పుడు. సో మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా అవకాడోలో. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీరు చూసినప్పుడు తప్పకుండా అవకాడో తీసుకోండి. మీరు తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ. మనకి ఆ లెమన్ జ్యూస్ ఇంకా అవన్నీ యాడ్ చేస్తున్నాం కదా, సో మనకి ఓన్లీ బ్రెడ్ మీదే కాకుండా చపాతీ స్ప్రెడ్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. చపాతీ మీద స్ప్రెడ్లా యూస్ చేసుకొని మనం మంచిగా దాన్ని రోల్లా చేసుకొని తినచ్చు అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవకాడో తినడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉంటే అది మెయింటైన్ చేయడానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫెర్టిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, హార్మోనల్ బ్యాలెన్స్ మంచిగా ఉండాలన్నా మన డైట్లో ఎవ్రీడే ఒక అవకాడోని మీరు ఇంక్లూడ్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ, మనకి 2 minutesలో అయిపోతుంది. సో కొరియాండర్ కూడా దాంట్లో వేసేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ కూడా చాప్ చేసుకొని దాంట్లో మంచిగా చిన్న కట్ చేసుకోవాలన్నీ, ఎందుకంటే పెద్దగా కట్ చేస్తే అంత టేస్ట్ ఉండదు. సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మనం దాంట్లో. అవన్నీ వేసి జస్ట్ మిక్స్ చేయడం అంతే. చాలా ఈజీ రెసిపీ. మనకి 2 అన్నీ కట్ చేసి ఉంటే 2 to 5 minutesలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అండ్ హెల్దీ కూడా మోర్ ఓవర్. అవకాడోని మనం పిల్లలకు కూడా ఇవ్వడం చాలా మంచిది అనమాట. సో నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి.